మిత్రులారా, ఈ చట్టాలు అమలైనట్లయితే జీడీపీలో 23% తగ్గిపోతుంది అనేది ఆర్థిక నిపుణులు చెప్తున్న అంశం. అట్లాగే మహిళలకి రాత్రి డ్యూటీ వేయడం ఫలితంగా ఇప్పటికే అత్యాచారాల్లో 27వ స్థానంలో ఉన్న భారతదేశం 15వ స్థానానికి రాబోతున్నది. అట్లాగే కార్మికులకు సంబంధించిన 8 గంటల నుంచి 10 గంటలు 12 గంటలు పని చేయించడం వల్ల ఈ దేశంలో కార్పొరేట్ల యొక్క ఆస్తిపాస్తులు 22% పెరుగుతున్నది. అంటే ఇప్పటికే 85 లక్షల ఆస్తులు గల 100 మంది మిలియన్స్ యొక్క ఆస్తులు ఏ రకంగా పెరగబోతున్నాయి అనేది మనం అర్థం చేసుకున్నట్టు ఈ చట్టాలు చాలా ప్రమాదకరమైనవి. గతంలో 3 వ్యవసాయ వ్యతిరేక చట్టాలు, రైతు వ్యతిరేక చట్టాలు ఉంటే దాని ఫలితంగా ప్రతి సంవత్సరం 2,45,000 కోట్ల రూపాయలు రైతుల ఆదాయాన్ని కోల్పోయారు. ఇప్పుడే ఈ సరైనది కాదు. మన జీడీపీ అంటే దేశానికి సంబంధించిన ఉత్పత్తి పెరగాలంటే, ఆదాయం రాయాలంటే ఈ చట్టాలను ఇమీడియట్గా రద్దు చేయాలనేది అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తున్నారు.